Dear students, welcome to Srividya Coaching Center. Today topic is RRB Mains Paper Explanation 2025. First question. A train crosses a bridge half of its length with speed 144 km per hour in 1 minute. If train is running with 50% of its speed, then find in how much time train will cross a platform whose length is equal to the length of that bridge. So ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక బ్రిడ్జ్ అనేది ట్రైన్ ఒక లెంత్కి హాఫ్ ఉందని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి దాని ఒక స్పీడ్ ఇచ్చారు అండ్ ఒక టైం ఇచ్చారు. సో మనకి ఫార్ములా వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇఫ్ ట్రైన్ ఈజ్ రన్నింగ్ 50% ఆఫ్ ఇట్ స్పీడ్, సో తను వెళ్ళే స్పీడ్కి ట్రైన్ రన్నింగ్కి హాఫ్ ఆఫ్ ద స్పీడ్ ఉంది అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ అనమాట. దెన్ అయితే దాని ట్రైన్ టైమ్ కనుక్కోమన్నారు, ప్లాట్ఫామ్ని క్రాస్ చేసినప్పుడు ఎంత టైం అని. సో ఈ ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేసి ఈక్వల్ టు బ్రిడ్జ్ లెంత్ అన్నారు. అంటే ఇప్పుడు మనము ట్రైన్ లెంత్ని 2L అనుకుంటే బ్రిడ్జ్ లెంత్ని L అనుకుంటాం. సో ప్లాట్ఫామ్ లెంత్ కూడా ఈక్వల్ కాబట్టి L అని అనుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ ఇప్పుడు మనకేంటి డిస్టెన్స్ ఎంత అంటే ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ తీసుకునేది బ్రిడ్జ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ అనమాట. 2L ప్లస్ L ఈక్వల్ టు స్పీడ్ ఎంత అన్నారు, 144 అన్నారు. 144 km/h. కానీ మనకు అనేది ఏంటి, మినిట్ అంటే మినిట్ ఉండదు కాబట్టి మనం సెకండ్స్లోకి మార్చుకుంటే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. 5/18 మార్చుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 minute అన్నారు కాబట్టి 60 seconds. సో 3L ఈక్వల్ టు 18 1s are 18 8 times. సో ఇక్కడ మనకి 40 × 60. సో 3 1 times 320 times. సో టోటల్ లెంత్ వచ్చేసి 800 అనమాట. మనకి ఇది ఏంటిది బ్రిడ్జ్ లెంత్ మాత్రమే అవుతుంది, అది ట్రైన్ లెంత్ అయితే 1600. సో ఇప్పుడు ఇన్ కేస్ అన్నారు కాబట్టి ఇక్కడ ఇఫ్ ట్రైన్ ఈస్ రన్నింగ్ 50% ఆఫ్ ఇట్ స్పీడ్ అన్నారు కాబట్టి, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనకి ట్రైన్ టైం కావాలి కాబట్టి టైం ఈక్వల్ టు మనకి టైం కావాలి కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ అనేది ఎంత, ప్లాట్ఫామ్ లెంత్ని క్రాస్ చేస్తున్నప్పుడు అన్నాడు కాబట్టి ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ కాబట్టి 2L, దట్ ఈస్ 3L కాబట్టి మనకి L అనేది ఆల్రెడీ 800 వచ్చింది కాబట్టి 2400. 3 × 800 కాబట్టి 2400. మళ్ళీ మనకి వచ్చేసి ఇప్పుడు స్పీడ్ అన్నాడు. స్పీడ్ అనేది బిఫోర్ ఎంత ఉంది, 40 ఉందన్నమాట. 144 × 5/18 వేస్తే 40 m/s వచ్చింది. దాంట్లో హాఫ్ అన్నాడు కాబట్టి ఇక్కడ 20 అనమాట. సో ట్రైన్ టైం వచ్చేసి 120 seconds. సో ఇక్కడ మన క్వశ్చన్ అడిగింది మినిట్స్లో కాబట్టి 120 seconds వచ్చేసి 2 minutes. సో ఆప్షన్ వచ్చేసి 2. నెక్స్ట్ దేర్ ఆర్ 32 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్. 32 స్టూడెంట్స్ ఉన్నారంట క్లాస్ రూమ్లో. సో అందులో ఏంటంటే కొంతమంది గర్ల్స్ కొంతమంది బాయ్స్ అన్నారు. వన్ స్టూడెంట్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫర్ ఏ బీయింగ్ మానిటర్ ఇన్ క్లాస్. ఒక స్టూడెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాళ్ళు మానిటర్ చేస్తున్నారు అన్నారు. ప్రాబిలిటీ ఆఫ్ మానిటర్ బీయింగ్ ఏ గర్ల్ ఈజ్ 3/8. ఎవరైతే ఒక స్టూడెంట్ మానిటర్ చేస్తున్నారో వాళ్ళు ఒక గర్ల్ అని చెప్పి అన్నారు. సో గర్ల్కి మనకి 3/8 అన్నారు. ఇఫ్ 2 students, ఇది ఇన్ కేస్ నెక్స్ట్ కండిషన్ అనమాట, సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ క్లాస్ ఫర్ డిబేట్ కాంపిటీషన్, దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ బీయింగ్ ఇట్ ఏ గర్ల్ అండ్ ఏ బాయ్. సో ఫస్ట్ ఏంటంటే గర్ల్కి ఇవ్వడం జరిగింది. సో మనకి గర్ల్స్ వస్తారు ఎంతమంది ఉన్నారని. సో మనకి 32లో గర్ల్స్ తీసేస్తే మిగిలిపోయింది బాయ్స్. సో రెస్ట్ బాయ్స్ వస్తారు, గర్ల్స్ వస్తారు. సో వాళ్ళలో మళ్ళీ గర్ల్ని బాయ్ని ర్యాండమ్గా కనుక్కోమని చెప్పారనమాట వాళ్ళిద్దరైతే. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇక్కడ మనకి ఒక గర్ల్ ఇచ్చారు కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం గర్ల్స్ని. 32 - x వచ్చేసి బాయ్స్ అనుకుందాం. సో వీళ్ళని గర్ల్స్ అనుకుందాం. సో వీళ్ళని ఒక ప్రాబిలిటీ ఒకరిని తీసుకున్నారు. నెక్స్ట్ టోటల్ ఈక్వల్ టు 3/8 అన్నారు. సో ఇప్పుడు మన XC1 అంటే x, 32C1 అంటే 32/3/8. 8 1 time 8 4 time. సో x ఈక్వల్ టు 2. అంటే మనకి గర్ల్స్ వచ్చేసి 12 వస్తే బాయ్స్ వచ్చేసి 20 వచ్చారు. సో ఇక్కడ మనకి గర్ల్స్ బాయ్స్ ఓకే. ఇప్పుడు ఏమన్నారు కండిషన్ నెక్స్ట్, ఇఫ్ 2 students సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ క్లాస్. సో ఇప్పుడు ఏంటంటే ర్యాండమ్గా 2 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారంట. అది ఏమన్నారు, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ బీ. సో ఒక గర్ల్ ఒక బాయ్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన వాళ్ళల్లో. సో మనకి ఏంటంటే బాయ్స్ ఆల్రెడీ తెలుసు 30C1, నెక్స్ట్ గర్ల్ వచ్చేసి 12C1 డివైడెడ్ బై టోటల్ అనమాట. టోటల్లో ఎంతమంది 32లో ఇద్దరిని పిక్ చేశారు. ఆ ఇద్దరు ఒకళ్ళు గర్ల్ ఒకళ్ళు బాయ్ కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేస్తూ 32C2 తీసుకున్నాం టోటల్ ప్రాబిలిటీ. సో 20 × 12 డివైడెడ్ బై 32 × 31 × 2. సో ఇక్కడ 2 ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ 30 ఫ్యాక్టోరియల్ బై డిఫరెన్స్ అనమాట. సో ఇది ఫార్ములా ఏంటంటే NC
వన్ ఫార్ములా అనుకోండి. ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్గా మన ఫార్ములా రాసుకోవడం జరుగుతుంది. ఆర్ MC1 అనుకుంటే m ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ m మైనస్ n ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సో టోటల్గా నేను క్యాన్సిల్ చేసేసి ఇది మనకి మెయిన్స్ పేపర్ కాబట్టి నేను డైరెక్ట్గా మీకు చెప్తున్నాను అనమాట. 20 ఇంటూ 12 ఇంటూ 2 బై 32 ఇంటూ 31. సో 4 8 టైమ్స్, 4 5 టైమ్స్, నెక్స్ట్ 4 2 టైమ్స్, 4 3 టైమ్స్, నెక్స్ట్ 2 1s 2 1s. సో ఆన్సర్ వచ్చేసి 5 3 15 బై 31. సో ఆప్షన్ ఇస్ దిస్ వన్. నెక్స్ట్ a man invested rupees 13,200 at the rate of 7.5% per annum on simple interest for 4 years. సో ఒక మనిషి అంట 13,200 ఇన్వెస్ట్ చేశాడు ప్రిన్సిపల్ అమౌంట్. ఆయన ఒక ఇంట్రెస్ట్ వచ్చేసి 7.5% 4 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడు. సో మనకి ఫార్ములా ఏం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి PTR/100. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, and man invested P rupees at the rate of 20% per annum on compound interest for 2 years. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్కి వచ్చేసి 2 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 20% వచ్చేసి 20 + 20 + 20 ఇంటూ 20/100 అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఏంటంటే 2 ఇయర్స్కి ఈ ఫార్ములా 40 + 0 0s క్యాన్సిల్ +4, that is 44. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్కి 20% ఫర్ 2 ఇయర్స్కి వచ్చేసి 44. సో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 44/100 ఈక్వల్ టు దీని ఒక రేషియో ఇచ్చాడు 9/8 అని చెప్పి. సో 100 డినామినేటర్ క్యాన్సిల్ 100. నెక్స్ట్ 4 1s 4 11 టైమ్స్. నెక్స్ట్ మిగిలిపోయి రాసుకుందాం 13,200 ఇంటూ. సో ఇప్పుడు మనం ఏంటంటే 7.5ని 75/10గా రాసుకుందాం. నెక్స్ట్ డినామినేటర్లు P ఇంటూ 11 ఇంటూ 10 ఈక్వల్ టు 9/8. 11 1s 11 2s 200. 0 0 అగైన్ క్యాన్సిల్. దెన్ 3 1s 3 2s 5s 25 టైమ్స్. అగైన్ 3 1s 340 టైమ్స్. సో ఫైనల్గా P వాల్యూ వచ్చేసరికి 40 ఇంటూ 25 ఇంటూ 8, దట్ ఈస్ 8,000. సో మనకి ఎలానో ఇది ఎలా చేద్దామంటే 25 4 టైమ్స్ ఎలానో మనకి 100 అని తెలుసు, 1 0 ఉంది ఇంటూ 8,000. సో ఇలాంటి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి మైండ్ క్యాలిక్యులేషన్ కూడా చేస్తుండండి. నెక్స్ట్ రోహిత్ అండ్ విరాట్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 40 hours and 30 hours. ద రేషియో ఆఫ్ టోటల్ వేజెస్ earned by Rohit and Virat is 5:4. What is the ratio of their respective efficiency if they work with same efficiency throughout the work? సో రోహిత్ది విరాట్ది వర్క్ అనేది ఇచ్చారనమాట. సో వాళ్ళకు టోటల్ వేజెస్ ఎంత ఎర్న్ చేశారు కూడా ఇచ్చారు. సో మనకి ఫార్ములా ఏంటంటే M1D1H1/W1 ఈక్వల్ టు M2D2H2/W2. సో ఇక్కడ మనం ఏం వేస్తున్నామంటే ఫస్ట్ M1 అంటే మ్యాన్ వర్క్, మనకి M1 గురించి ఏం చెప్పలేదు అండ్ డేస్ గురించి చెప్పలేదు, హవర్స్ గురించి ఇచ్చారు కాబట్టి 40 hours. కాకపోతే ఎంతమంది వర్క్ చేశారు వాళ్ళకు ఎఫిషియన్సీ ఏంటి అన్నారు కాబట్టి సో ఎక్స్ అనుకుందాము మెన్ కింద. సో ఎక్స్ ఇంటూ 40 బై వేజెస్. సో రోహిత్ ఒక వేజెస్ వచ్చేసి 5. నెక్స్ట్ మళ్ళీ అగైన్ వై ఇంటూ 30 hours బై వాళ్ళొక వేజెస్ వచ్చేసి 4. సో 0 0 క్యాన్సిల్. సో మనకి x/y రేషియో వచ్చేసి 15/16. సో మనకు అడిగింది వాళ్ళకి ఎఫిషియన్సీ కాబట్టి 15:16. నెక్స్ట్ S1 is the series of 5 consecutive numbers and average of first 3 terms is 9. T1 series of 4 consecutive even number and second lowest term of T1 is
6 more than large term of S1. Find the average of T1 series. సో ఇక్కడ ఏంటంటే మనకి S1 అనే సిరీస్ని తీసుకొని 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి అని చెప్పారనమాట. దాంట్లో ఫస్ట్ 3 యావరేజ్ వచ్చేసి 9 అన్నారు కాబట్టి యావరేజ్లో కన్వర్ట్ చేస్తే 9 × 3 27. నెక్స్ట్ ఏమన్నాడు, T1 సిరీస్ ఉంది అన్నాడు. T1 సిరీస్లో 4 ఈవెన్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళల్లో ఏంటంటే ఈ T1 సిరీస్కి మనకి యావరేజ్ అన్నాడు కాబట్టి మిడిల్ నెంబరే మనకి యావరేజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సో ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని మనం తీసుకుందాం. x+1, x+2, x+3 అండ్ x+4. వీళ్ళలో ఫస్ట్ 3 ఒక యావరేజ్ వచ్చేసి 27 అన్నాడు కాబట్టి 3x + 3 = 27, 3x = 24, దెన్ x is 8 అనమాట. సో మనకి 8 వచ్చింది. 8, 9, 10, 11, 12. సో ఇది ఆర్డర్ 5 మెంబర్స్ది. నెక్స్ట్ ఏమన్నాడంటే T1 సిరీస్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ అండ్ ద సెకండ్ లోయెస్ట్ టర్మ్ ఆఫ్ T1. సెకండ్ లోయెస్ట్ టర్మ్ ఆఫ్ T1 అంటే ఇది సెకండ్ లోయెస్ట్ నెంబర్. ఇది వచ్చేసి T1 ఈజ్ 6 more than the largest term of S1. లార్జెస్ట్ టర్మ్ ఆఫ్ S1 వచ్చేసి 12. సో 12 + 6 అయితే మనకి సెకండ్ టర్మ్ అవుతుంది అనమాట, లోయెస్ట్ T1లో సెకండ్. సో దిస్ ఈజ్ 8. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇది ఈవెన్ కాన్సిక్యూటివ్ నెంబర్ అన్నాడు కాబట్టి 20. సో వీళ్ళిద్దరి మధ్యలో మనకు అడిగింది యావరేజ్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో యావరేజ్ కాబట్టి మిడిల్ నెంబర్ వచ్చేసి 19 కాబట్టి అదే మనకి ఆన్సర్. T1 యావరేజ్ సిరీస్ వచ్చేసి 19. నెక్స్ట్ లైన్ చార్ట్ ఇచ్చారు. ద నెంబర్ ఆఫ్ పెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ 5 డిఫరెంట్ కంపెనీస్ ఇచ్చాడు మనకి, ABCD అని చెప్పి నేమ్స్ ఇచ్చేసారు. వాళ్ళు ఒక ఇయర్స్ ఇచ్చారు, 2017 అండ్ 2018. అండ్ టేబుల్ షోస్ నెంబర్ ఆఫ్ పెన్స్ సోల్డ్ బై దీస్ 5 కంపెనీస్ ఇన్ దీస్ 2 years. సో ఈ 2 yearsలో వాళ్ళు కంపెనీస్ ఇక్కడ మనకి ఇవ్వడం చార్ట్ బాక్స్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఇచ్చారు, మనకి ఏంటంటే సోల్డ్ వచ్చేసి ఇచ్చేసారు. మనకి అన్సోల్డ్ వస్తే టోటల్గా ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్డ్ ఈక్వల్ టు టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఈక్వల్ టు టోటల్ సోల్డ్ ప్లస్ అన్సోల్డ్ అనమాట. సో ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ రేషియో ఆఫ్ అన్సోల్డ్ పెన్స్ ఆఫ్ A and B టుగెదర్ ఇన్ 2017. సో బిఫోర్ దట్ మనకి ఈజీగా అయిపోవడానికి A, B, C, D and E 5 తీసుకున్నాం. ఇందులో 2017 అండ్ 2018 పర్సంటేజెస్ రాసేసుకుందాం. ఫస్ట్ పర్సంటేజ్ ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు కదా, వాల్యూస్ రాసుకుందాం. సో మనకి ఫస్ట్ వచ్చేసి 2017 బ్లూ లైన్. సో ఇప్పుడు మనకి 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి లైన్స్ 2000/5 చేస్తే 400 వస్తుంది. సో ఈచ్ లైన్ వచ్చేసి 400 అనమాట. క్యాలిక్యులేట్ 400, 800, 1200, 1600, 2000. సో సరిపోయింది కాబట్టి అలా కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి 8000లో 400 లెస్ కాబట్టి డిఫరెన్స్ ఈచ్ లైన్కి సో 400 లెస్ కాబట్టి 7600. నెక్స్ట్ 4000, నెక్స్ట్ 10400, నెక్స్ట్ 6800 అండ్ నెక్స్ట్ 9600. అలానే 2018 8000, నెక్స్ట్ 6000, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ 2 లైన్స్ డిఫరెన్స్ సో 6800 అండ్ ఫైనల్ 10,000లో 400 మైనస్ చేసేస్తే 9000, సారీ దిస్ లైన్ కాబట్టి 8000లో 800 తీసేస్తే 7200. సో మనకి వాల్యూస్ వచ్చాయి. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఇవేమో మ్యానుఫ్యాక్చర్డ్, ఇవేమో సోల్డ్. మనకు కావాల్సింది అన్సోల్డ్ గురించి ఇక్కడ అడిగాడు కాబట్టి అన్సోల్డ్ తీసుకుందాం. ఫస్ట్ ఫైండ్ ద రేషియో ఆఫ్ అన్సోల్డ్ పెన్స్ ఆఫ్ A and B టుగెదర్. A and B అన్సోల్డ్ టుగెదర్ ఇన్ 2017లో అన్నాడు. సో సోల్డ్ ఇచ్చాడు, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్డ్ ఉంది. సో డిఫరెన్స్ వచ్చేసి 1600 A అండ్ B కూడా డిఫరెన్స్ వచ్చేసి 400. సో ఇక్కడతో మనకి 2000. ఇదేంటిది అన్సోల్డ్ ఆఫ్ A and B టుగెదర్. నెక్స్ట్ C and E 2017 అన్సోల్డ్ అన్నాడు. C and E ఇది 2017లో. సో 10,400లో తీసేస్తే 9000. సో మనకి
1400. నెక్స్ట్ ఈ అన్నారు కాబట్టి 9600 నుండి 800 తీసేస్తే 1600, టోటల్గా 3000. సో 0 0s క్యాన్సిల్, 2:3 రేషియో. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ అన్సోల్డ్ పెన్స్ ఆఫ్ ఏబిడి ఇన్ 2018. సో 2018లో అన్సోల్డ్ ఏబిడి అన్నారు. సో మనకి ప్రీవియస్గా మనం రాసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా, హౌ మచ్ లెస్ దాన్ యావరేజ్ పెన్స్ సోల్డ్ బై ఆల్ 5 కంపెనీస్ ఇన్ 2017. సో ఆల్ కంపెనీస్ యావరేజ్గా 5 కంపెనీస్ 2017ది అడిగాడు అనమాట సోల్డ్. సో దీని ఒక యావరేజ్ అడిగాడు. సో 6000 to 9000. సో ఇక్కడికి మనకి 15,000 ఇది అయిపోయింది. నెక్స్ట్ 6000 to 8000, 14,000. నెక్స్ట్ 3600, 0 0 6 12, 32600. వీళ్ళు ఒక యావరేజ్ అన్నారు, డివైడెడ్ బై 5. 5 6 times, 5 5 times, 5. సో 6250 మనకి ఇక్కడికి ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఏమన్నాడు, ఏబిడి అన్సోల్డ్ అన్నాడు. సో 2018లో ఏబిడి అన్సోల్డ్. సో ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్తే ఏబిడి మనకి మ్యానుఫ్యాక్చర్డ్ చూసుకున్నాం 2018లో 8000, 6000, 6800. సో 8000, 6000, 6800. సో మనకి ఇది ఏంటంటే మీరు ముందుగానే రాసుకుంటారు, మీకు తెలిసిపోతుంది ఏబిడి. సో ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చర్డ్, మన అందులో నుండి 2018 సోల్డ్ తీసేస్తే అన్సోల్డ్ వచ్చేస్తుంది అనమాట. దానికి కూడా యావరేజ్ అన్న డివైడెడ్ బై 3 చేస్తాం. సో ఇప్పుడు ఏబిడి ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చర్డ్. సో ఇప్పుడు 8000లో నుండి 7000 తీసేస్తే 1000. నెక్స్ట్ 6000 నుండి బిలో 4500 తీసేస్తే 1500. నెక్స్ట్ డి వచ్చేసి 8000 కాబట్టి తీసేస్తే 1200. సో టోటల్గా 3700 అన్నారు. ఏబిడి మ్యానుఫ్యాక్చర్ 6800 కాదు, సారీ ఇక్కడ 8800 అండి ఇది. సో ఇది 8800. సో ఇప్పుడు మనకి 8000లో నుండి 8800 తీసేస్తే 800 ఉంటుంది. సో టోటల్గా 3300. సో దీని యావరేజ్ అడిగాడు కాబట్టి 1100. సో ఈ రెండింటికి ఏమన్నాడంటే హౌ మచ్ లెస్ అన్నాడు, అంటే డిఫరెన్సే కదా, హౌ మచ్ లెస్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ కాబట్టి 6520లో నుండి 1100 తీసేస్తే 0245420. నెక్స్ట్ టోటల్ అన్సోల్డ్ పెన్స్ ఆఫ్ ఏ అండ్ సి టుగెదర్ ఇన్ 2017. సో ఏ అండ్ సి 2017 unsold and 2018 are what percent more or less than total pens manufactured by C and E together in 2017. సో మనకి ఏంటంటే ఇక్కడ సోల్డ్ ఉంది, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉంది. సో అన్సోల్డ్ ఏ అండ్ సి అన్సోల్డ్ తీసుకున్నాం. ఏ అండ్ సి అన్సోల్డ్ అది ఎక్కడెక్కడంటే 2017లో ఒకటి అండ్ 18లో ఒకటి. ఏ అండ్ సి. సో 6000, 7000 నుండి 6000 తీసేస్తే 1600, అది వచ్చేసి ఏ అన్సోల్డ్. నెక్స్ట్ 9000లో నుండి మన సి అన్నాడు కాబట్టి 9400 తీసేస్తే 1400, అది సి. నెక్స్ట్ నెక్స్ట్ 2018లో ఏ అండ్ సి అన్నాడు. 2008లో ఏ అండ్ సి 1000 ఇక్కడ డిఫరెన్స్, అండ్ సి వచ్చేసి 2000. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏ అండ్ సి అన్సోల్డ్ 17 అండ్ 2018 రాసుకున్నాం. సో వాటి టోటల్ అన్నాడు అనమాట. 2600 ఒకటి, ఇంకోటి 3400, టోటల్ వచ్చేసి 6000. సో వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ అన్నారు.
వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ ఆన్ సి అండ్ ఈ మ్యానుఫ్యాక్చర్డ్ టుగెదర్. సి అండ్ ఈ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ అడిగారనమాట. ఇప్పుడు 2017లో సి అండ్ ఈ మ్యానుఫ్యాక్చర్ 10,400, 9,600. సో టోటల్గా 20,000 into 100. So 3 zeros cancel, 0 0 cancel, 2 1s are 2 3s are. So 30% వచ్చింది. సో 30% అనేది మనకి 100 కన్నా లెస్గా ఉంది కాబట్టి సో మనకి 70% లెస్. నెక్స్ట్, unsold pens of BDE together in 2018 are what percent of total pens manufactured by ADE together in 2018? సో unsold pens BDE తెచ్చుకుందాం. అన్సోల్డ్ మనకి అన్సోల్డ్లో BDE ఎప్పుడు 2018లో. నెక్స్ట్ ఏంటి మనకి 2018లో డి అండ్ ఈ ADE మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాడు. సో ఇక్కడ మళ్ళీ రాసుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్లో 2018లో ADE అన్సోల్డ్ 2018 ADE ADE ఈ 3నే కదా. సో ఫస్ట్ 1000 డిఫరెన్స్, నెక్స్ట్ 800, నెక్స్ట్ 700. సో యాస్టీస్ రాసుకున్నాం 1800, 700. సారీ అది బి కాబట్టి 1500, 800, 700. 1500, 800, 700. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 2018. మ్యానుఫ్యాక్చరింగ్ ఏం అడిగారు? మ్యానుఫ్యాక్చరింగ్లో ADE 8,000, 8,800, 7,200. 8,000, 8,800, 7,200. సో ఇక్కడ మనం అనుకో. నెక్స్ట్ ఏంది? ఈ వీటి టోటల్ అన్నారు, వీటి టోటల్ అన్నారు. సో ఫస్ట్ వీటి టోటల్గా ఇక్కడ వచ్చేసి 1500, ఇక్కడ 1500. సో 3,000. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ADE 0 0 10, 8 3s are 24, 200. 3 zeros cancel, 1/8. 1/8% వచ్చేసి 12.5% కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, పెన్స్ సోల్డ్ బై ABDE టుగెదర్ ఇన్ 2018. సో 2018లో ABDE ఇక్కడ నుండి ఇక్కడికి మనకి వచ్చేసి 1500, 15,000, 4,500, 6,500 వచ్చేసి 11,000. టోటల్గా 26,000 సోల్డ్. నెక్స్ట్ ABDE మ్యానుఫ్యాక్చరింగ్ 2018 అన్నారు. ABDE అంటే ఎక్సెప్ట్ సి. ABDE మ్యానుఫ్యాక్చరింగ్ ABDE 8,000, 6,000, 14,000. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 16,000, టోటల్గా 30,000. సో వాట్ పర్సెంట్ అన్నారు కాబట్టి 30 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. సో 26/3 into 100. సో ఆన్సర్ వచ్చేసి 26/3 into 100. మనకి దీని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 86, 2/3%. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్ సిరీస్. డిఫరెన్స్ 561కి 381కి డిఫరెన్స్ వచ్చేసి 180. ఇక్కడికి 144 డిఫరెన్స్, ఇక్కడికి 72. నెక్స్ట్ ఇక్కడికి మనకు తెలియదు కాబట్టి మిస్సింగ్ నెంబర్ తెలియాలి కాబట్టి సో అది. సో ఇక్కడికి ఏంటంటే డబల్ ద డిఫరెన్స్ తీసుకుందాం. ఒకసారి డిఫరెన్స్ తీసుకున్నాం ఎందుకంటే నియర్ వాల్యూస్ అన్ని దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డిఫరెన్స్ తీసుకుందాం. మళ్ళీ ఇవి కూడా కొంచెం నియర్గా ఉంది కాబట్టి డబల్ ద డిఫరెన్స్ తీసుకుందాం. సో 36, హియర్ 72. ఇక్కడ సో ఎలా ఉంది అంటే 36 టేబుల్తోనే ఉంది అని తెలిసిపోతుంది. ఇదేమో 36 5 టైమ్స్, ఇదేమో 36 4 టైమ్స్, 36 ఇక్కడ 72 కాదు, ఇక్కడ 108. సో దట్స్ వై హియర్ 36 డబల్ ద డిఫరెన్స్ అంటే అన్ని 36 డిఫరెన్స్తోనే ఉంది. సో ఇక్కడ 36 108లో నుండి 36 తీసేస్తే 72, 72లో నుండి 36 తీసేస్తే 36. సో
21 ప్లస్ 36 వచ్చేసి 57. డబల్ ద డిఫరెన్స్. ఫస్ట్ ఏంటంటే డిఫరెన్స్ తీసుకొని మళ్ళీ నియర్ వాల్యూస్ ఉన్నాయంటే మళ్ళీ డబల్ ద డిఫరెన్స్ తీసుకోండి. 36 సేమ్ ఉంది కాబట్టి సేమ్ డిఫరెన్స్ కింద తీసుకోండి. నెక్స్ట్ 12, 13.6, 16.8, 21.6, 36 ఇవి కూడా ఏంటంటే నియర్గా డిఫరెన్స్ ఉంది అని చెప్పి తెలిసిపోతుంది. సో ఎక్కువ డిస్టెన్స్ వాల్యూస్ ఇస్తే మాత్రం మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్, నియర్గా ఉంటే ఆర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. సో ఇప్పుడు 12కి 13.6కి డిఫరెన్స్ వచ్చేసి 1.6. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 3.2, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 4.8. నెక్స్ట్ ఇది ఎలా ఉందంటే సార్ పాయింట్స్ తీసేసింది. డెసిమల్ 16, 32, 48 అంటే 16 4 64 అంటే 6.4. సో 21.6 ప్లస్ 6.4 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి సో టోటల్ వచ్చేసి 28. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 116కి 342కి డిఫరెన్స్ వచ్చేసి 226. నెక్స్ట్ 342కి 512కి 170 డిఫరెన్స్. నెక్స్ట్ 512కి 634కి 122 డిఫరెన్స్. సో ఇవి దగ్గరగా చూసుకుంటే మనకి ప్రాక్టీస్తో 15 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా, ఇది 13 స్క్వేర్కి దగ్గర, ఇది 11 స్క్వేర్కి ఎంత దగ్గర, +1 +1 +1. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆడ్ నెంబర్స్లో వస్తుంది కాబట్టి 9 స్క్వేర్ +1 అంటే 81 +1 అంటే 82. సో 634 + 82 వచ్చేసి 61716. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 16 512 1024 1024 512. సో ఇక్కడికి చూస్తే ఇది ఇంటూ 1లో ఉంది, ఇది 0.5 అంటే డివైడెడ్ 1/2. హియర్ వచ్చేసి ఇంటూ 2 అంటే ఏంటంటే అన్ని మల్టిప్లికేషన్ అనేది తగ్గుతూ పోయింది. అంటే ఇక్కడ వచ్చేసి ఇంటూ 4, ఇక్కడ వచ్చేసి ఇంటూ 8 అంటే 16 8 టైమ్స్ వచ్చేసి 128. సో అప్పుడే కదా 128కి ఇంటూ 4 చేస్తే 512. సో సరిపోయింది కాబట్టి దట్ ఇస్ ద ఆర్డర్. నెక్స్ట్ 4, 9, 28, 113, 566. సో 4, 9 అనేది ఎప్పుడు అవుతుంది? సో ఇది కొంచెం డిస్టెన్స్ చూడండి, ఇది హెవీ డిస్టెన్స్లో కానొస్తుంది కాబట్టి ఖచ్చితంగా మల్టిప్లికేషన్. సో ఇది 4కి దగ్గరగా మల్టిప్లికేషన్ అంటే 4 2s +1 యాడ్ అయింది. నెక్స్ట్ 9కి 9 3s +1 యాడ్ అయింది. నెక్స్ట్ 28 4s +1 యాడ్ అయింది. అంటే ఇలానే ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 566 × 5 +1. నెక్స్ట్ 133 × 5 +1. నెక్స్ట్ 566 × 6 +1. సో 66 6 6 36 6 6 36 9 6 5 30 33 +1 కాబట్టి 3397. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ retailer markup an article 35% above its cost price and earn ₹96 by giving 20% discount on the market price. If he sells article at 15% discount on market price, then find retailer profit on selling on one article. సో ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు అంటే మార్కప్ అంటే మార్కెట్ ప్రైస్ అనమాట. సో ఎంపీ అనుకుంటున్నాను. సో కాస్ట్ ప్రైస్ మీద మార్కప్ ప్రైస్ 35% అంటే నేను 135%, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ నేను 100 అనుకున్నా కాబట్టి మార్కప్ని 135 అనుకున్నాను. సో వీళ్ళేంటంటే ఈ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తేనే కదా మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేది. సో ఈయనకి 96 రూపీస్ వచ్చింది అని చెప్పారనమాట. దేని మీద? మార్కెట్ ప్రైస్ మీద మనం డిస్కౌంట్ ఇస్తేనే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి 135, డిస్కౌంట్ 20% అన్నారు కాబట్టి 20% డిస్కౌంట్ పోతే 80%. సో మనకు అప్పుడు 96 రూపీస్ వచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఎర్న్ 96 రూపీస్ అన్నారు. సో డిస్కౌంట్ని మనం తీసుకునేటప్పుడు 100లో నుండి తీసేద్దాం. సో 135 × 80/100 0 క్యాన్సిల్. 2 4s 2 5s 5 1s 5 2s 5 7s. సో 27 4s 108 -100 = 96. సో ఏంటంటే ఇక్కడ మనకి 8 పార్ట్స్ వచ్చేసి 96 అయితే 1 పార్ట్ వచ్చేసి 12. సో మనకి 1 పార్ట్ వచ్చేసి 12 వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు, టోటల్గా ఇప్పుడు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇంటూ 12 వేస్తే ఇక్కడ మార్కెట్ ప్రైస్ వస్తుంది, ఇక్కడ 12 వేస్తే సో మనకి సెల్లింగ్ ప్రైస్ 1200 వచ్చింది. నెక్స్ట్ ఏమన్నా, ఇఫ్ హీ సేల్స్ ఆర్టికల్ ఎట్ 15% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ అంటే 135 × 12 ఇంటూ దీని మీద ఏంటంటే 15% డిస్కౌంట్ ఇచ్చాక అమ్మాడంటే 85% డిస్కౌంట్ -100 టోటల్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఇంటూ 12.
సో ఇది చేస్తే మనకి ఏంటంటే ప్రాఫిట్ ఎంత వచ్చిందని చెప్తారనమాట. సో 520 is a 5 ones a 5 sevens a 5 fours a 5 twos a 5 sevens a 4 ones 4 threes. So 27 into 3 into 70 అంటే 27 into 3 7 3 is 21 3 2s are 6 7 81 into 17 మళ్ళీ again 17 ones are 17 17 8s are 126 plus 1 1 2 7 7. సో 1 2 7 7 మైనస్ ఇక్కడ మనకి ఏంటంటే 100 into 12 కాబట్టి 1200 సారీ 136 1377. So 177 difference, that is the answer. Next, present age of Amit is 50% more than Manish's present age. While 5 years ago Amit's age was twice than that of Manish's age at that time. 5 years hence, sum of ages of Manish and Amit is equal to Lalit's age at that time. Then find present age of Lalit. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమిత్ ఏజ్ వచ్చేసి 50% మోర్ అంటే 150% కాబట్టి 3/2 ఆన్ మనీష్ ఏజ్ ఎమ్మ. సో నెక్స్ట్ ఏమన్నారు, వైల్ 5 years ఎగో, అమిత్కి 5 years ఎగో కాబట్టి అమిత్ మైనస్ 5 years ఎగో మనీష్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద మనీష్ ఎట్ దట్ టైం కాబట్టి 5 years ఎగో. సో మనకు ఆల్రెడీ రేషియో ఉంది కాబట్టి 3x - 5 ఈక్వల్ టు 2 into 2x - 5. నెక్స్ట్ 3x - 5 ఈక్వల్ టు 4x - 10. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసి 15 వచ్చింది. సారీ, ఎక్స్ వాల్యూ వచ్చేసి 5 + 5. నెక్స్ట్ ఏమంటున్నాడు, 5 years hence, 5 years తర్వాత సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ మనీష్ అండ్ అమిత్ ఈజ్ ఈక్వల్ టు ద లలిత్ ఆఫ్ దట్ ఏజ్. సో సమ్ ఆఫ్ ద మనీష్ అండ్ అమిత్ అంటే మనకి వీళ్ళిద్దరు 5 parts కాబట్టి 5 × 5 25. అండ్ 5 years తర్వాత అన్నాడు కాబట్టి వీడికి 5 years వీడికి 5 years కాబట్టి +10 years. వాళ్ళకి ఏంటంటే లలిత్ ఏజ్ ఒక ఎట్ దట్ టైం అన్నారు ఈక్వల్ టు. సో లలిత్ ఏజ్ వచ్చేసి లలిత్ ఎట్ దట్ టైం అంటే లలిత్ +5 years. సో 35 ఈక్వల్ టు L + 5. సో లలిత్ ఏజ్ కావాలి కాబట్టి ప్రజెంట్ ఏజ్లోకి మారిస్తే 30 years. నెక్స్ట్, సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ 50% మోర్ దాన్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్. సో సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఎస్ అనుకుందాము, లెంత్ అనుకున్నాం, 50% మోర్ అన్నారు కాబట్టి 3/2. 3/2. నెక్స్ట్, లెంత్ బ్రెత్ వచ్చేసి 2/1 రేషియో ఇచ్చారు అండ్ రేడియస్ వచ్చేసి 7/5 అనమాట. మోర్ అన్నాడు కాబట్టి 40% మోర్ వచ్చేసి 140%. సో 140% అంటే 7/4 ఆన్ బ్రెత్. నెక్స్ట్, అండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్, ఏరియా ఆఫ్ స్క్వేర్ వచ్చేసి S² కాబట్టి ఎస్ వాల్యూ వచ్చేసి మనకి 60, 3600 కాబట్టి 60. సో ఇక్కడ మనకి 60 ఎప్పుడు అవుతుంది, 20 parts. సో ఈచ్ వచ్చేసి 20. నెక్స్ట్, ఇక్కడ లెంత్ అనేది రేషియో ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏంది, లెంత్ వాల్యూ ఉంది, బ్రెత్ వాల్యూ ఉంది, సైడ్ ఉంది. సో దాన్ని బట్టి మనం రేడియస్ కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఎలానో మనకి బ్రెత్ వాల్యూ వచ్చేసి 20 వచ్చింది, లెంత్ వాల్యూ వచ్చేసి 40 వచ్చింది, సైడ్ వచ్చేసి 60 వచ్చింది. సో రేడియస్ వచ్చేసి 5 parts వచ్చేసి 20 అంటే 7 parts వచ్చేసి 28. సో రేడియస్ వచ్చేసి 28. ఇక్కడ మనకి ఏమన్నాడు, ఏ డిఫరెన్స్, దెన్ ఫైండ్ డిఫరెన్స్ ఇన్ ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ అంటే L × B మైనస్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ అన్నాడు. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ వచ్చేసి πr². సో లెంత్ ఇంటూ బ్రెత్ వచ్చేసి 800 మైనస్ పై వాల్యూ వచ్చేసి 22/7. r² అంటే 28 × 28. 7 1s 7 4s. సో టోటల్గా 800 డిఫరెన్స్. నెక్స్ట్ 22 4s 88 × 28. దట్ ఈక్వల్ టు 88 × 28 అంటే మనకి డిఫరెన్స్ అన్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఇది పెద్దది ఇది పెద్దదా అన్న. సో 88 × 28 వచ్చేసి 2464 మైనస్ 800. సో టోటల్ 1644 డిఫరెన్స్. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, a bag contains X red balls, 10 green balls and white grey balls. If a ball is picked randomly from the bag, then the probability of being red is 1/3 and probability of being grey is 1/4. Then find the value of 250% of X + 5. సో మనకు ఫైనల్గా వాల్యూ అడిగాడు. ఏ వాల్యూ అడిగాడు అంటే 250% of X + 5. సో 0 0 క్యాన్సిల్, 5 5s 5 2s. సో 5/2 of X + 5. సో మన టోటల్గా ఎంత కాదన్నా కూడా 5 అనేది మల్టిపుల్లోనే ఉంది. సో 5 మల్టిపుల్ వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం మళ్ళీ మొత్తం చేయాల్సింది. సో ఇప్పుడు ఏంటంటే రెడ్ వచ్చేసి X ఉన్నాయి, గ్రీన్ వచ్చేసి
10 ఉన్నాయి. నెక్స్ట్ గ్రే వచ్చేసి గ్రే వచ్చేసి y అన్నారు. సో మనకి ఏంటంటే ఒక బాల్ని పిక్ చేశారంట ర్యాండమ్గా. సో XC1 బై అది ఏంటంటే రెడ్ అన్నాడు కాబట్టి XC1 బై టోటల్గా 10 ప్లస్ x ప్లస్ y ఈక్వల్ టు 1/3 ఇది ఒకటి. నెక్స్ట్ ప్రాబిలిటీ వచ్చేసి గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నారు, గ్రే సెలెక్ట్ చేసుకున్నాం, గ్రే వచ్చేసి y అనుకున్నాం, అందులో ఒకటి పిక్ చేశారు కాబట్టి YC1 ప్లస్ టోటల్ కాబట్టి 10 ప్లస్ x ప్లస్ y ఈక్వల్ టు సో 1/4. సో మనం దీన్ని సాల్వ్ చేస్తే x బై 10 ప్లస్ x ప్లస్ y ఈక్వల్ టు 1/3, నెక్స్ట్ y బై 10 ప్లస్ x ప్లస్ y ఈక్వల్ టు 1/4. సో దీన్ని టోటల్గా మనం ఈక్వేషన్లోకి మారిస్తే 3x ఈక్వల్ టు 10 ప్లస్ x ప్లస్ y. సో 4y ఈక్వల్ టు 10 ప్లస్ x ప్లస్ y. సో టోటల్గా మనం వీటిని సాల్వ్ చేస్తే x వాల్యూ వచ్చేసి 8 వస్తుంది, y వాల్యూ వచ్చేసి 6 వస్తుంది. సో మనకి ఏంటి 250% ఆఫ్ x ప్లస్ y అన్నాడు. సో x ప్లస్ y వచ్చేసి 8 ప్లస్ 6 వచ్చేసి 14, 0 0 క్యాన్సిల్, 5 5 5 2 2 1 2 7 టోటల్ వచ్చేసి 75. సో దట్ ఈస్ ద ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ నీరజ్ అంకిత్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. నీరజ్ అంకిత్, నీరజ్ వచ్చేసి ఇన్వెస్ట్ చేశాడు X 5 months ఇన్వెస్ట్ చేసి 1/3 విత్డ్రా చేసుకున్నాడు అంటే మిగిలిపోయిన అమౌంట్తో కంటిన్యూ అయ్యాడు అంటే 1/3 పోతే 2/3 అండ్ ఫర్ ఏ ఇయర్ ఉన్నారు అని చెప్తున్నారు. సరే ఫర్ ఏ ఇయర్ అన్నారు కాబట్టి 7. నెక్స్ట్ ఏంటి అంకిత్ 1400 అది ఆయన ఇయర్ మొత్తం ఉన్నాడు కాబట్టి నేను 12 monthsలోకి మార్చుకున్నాను. నెక్స్ట్ ఏమన్నాడు వీళ్ళిద్దరు ఒక ప్రాఫిట్ షేర్ వచ్చేసి 1 yearకి 29/42 అన్నాడు. సో ప్రాఫిట్ షేర్ మనకు ఫైనల్గా ఏం అడిగాడు నీరజ్ ఫస్ట్ 5 months ఇన్వెస్ట్ అంటే ఎక్స్ వాల్యూవే కదా అడిగింది. సో ఎక్స్ వాల్యూ కావాలి 1400 టైమ్స్ 14 3s 3 1s 3 4s. సో 5x ప్లస్ 14x బై 3 ఈక్వల్ టు 29 ఇంటూ 4 ఇంటూ 100. అగైన్ ఇది ఇలానే మార్చకుండా ఇలానే ఉంచేయండి. 5 3s 15 ప్లస్ 14 అంటే ఇక్కడ 29x బై 3 ఈక్వల్ టు 29 ఇంటూ 4 ఇంటూ 100. నేను ఎందుకు మార్చొద్దన్నానంటే ఈజీగా 25 క్యాన్సిల్ అయిపోయింది. దెన్ ఎక్స్ వాల్యూ కాబట్టి 4 3s 1200. సో మనల్ని అడిగింది ఎక్స్ వాల్యూ ఇవే కాబట్టి నీరజ్ 5 months ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1200. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమన్నారు ఒక పై చార్ట్ ఇచ్చారు. పై చార్ట్లో గుడ్ క్వాలిటీ వీట్ ప్రొడ్యూస్డ్ బై ఫార్మర్స్ పై చార్ట్లో గుడ్ క్వాలిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే టోటల్ వీట్ ప్రొడ్యూస్ ఇచ్చారు. దాంట్లో టోటల్ వీట్ ప్రొడ్యూస్డ్ చేసిన దాంట్లో గుడ్ క్వాలిటీ ఉందంట, బ్యాడ్ క్వాలిటీ ఉందంట. సో గుడ్ క్వాలిటీ ఇది మనకి రేషియో ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ అండ్ ఈ ప్రొడ్యూస్డ్ 20% అండ్ 25% బ్యాడ్ క్వాలిటీ వీట్స్ రెస్పెక్టివ్లీ దెన్ ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ వీట్ ప్రొడ్యూస్డ్ బై దీస్ టూ. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే గుడ్ క్వాలిటీ ఇచ్చాడు, మనకి బ్యాడ్ క్వాలిటీ క్వశ్చన్లో పర్సంటేజ్ ఇచ్చాడు, మనం కనుక్కోమంది టోటల్గా ఎంత వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అన్నాడు ఏకి ఈకి. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఏకి ఏం మార్చకుండా దీన్ని ఏమనుకుంటారంటే ఈ పర్సెంట్ని తీసేసి ఇక్కడ 2 zeros తీసేస్తే మనకి క్యాన్సిలేషన్లో పోతుంది అనమాట. సో ఇక్కడే తీసేసేయండి. 20 × 60 అంటే 1200 అది మనకి గుడ్ క్వాలిటీ అనమాట. సో పర్సంటేజ్ని 2 zeros క్యాన్సిల్ చేసేసాను మిగతా వాల్యూ. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి ఏ అండ్ ఏ అన్నారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే 60%లో 20% వచ్చేసి గుడ్ క్వాలిటీ అన్నారంటే సో 80% వచ్చేసి బ్యాడ్ క్వాలిటీ అనే కదా. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ 60 × 20 వచ్చేసి ఇది మన టోటల్గా గుడ్ క్వాలిటీ. గుడ్ క్వాలిటీలో నుండి మనకి 20% వచ్చేసి బ్యాడ్ క్వాలిటీ అన్నాడు అంటే 80% గుడ్ క్వాలిటీ ఉన్నట్టే కదా 100%. సో 100/20 ఇది వచ్చేసి 20% పోతే మనకు కావాల్సింది బ్యాడ్ క్వాలిటీ నుండి టోటల్ మ్యానుఫ్యాక్చర్ టోటల్ది ఎంత ఉంది ఫీల్డ్ అనేది చేస్తేనే అంటే ఇప్పుడు 20% బ్యాడ్ క్వాలిటీ పోయిందంటే మ్యానుఫ్యాక్చర్ చేసిన 80% కనుక్కోవాలన్నమాట. సో ఈక్వల్ టు 0 0 క్యాన్సిల్ 4 2 times 4 5 times 2 1s 2 5s 5 5s 25 25 6s 150 1500 ఇంకో 0. నెక్స్ట్ వచ్చేసి ఈ కూడా అంతే సేమ్. ఈ ఎక్కడ ఉంది ఈ వచ్చేసి ఈ బ్లూ. సో 16% ఇంటూ 60 ఇంటూ మనకి ఏంది 25% బ్యాడ్ క్వాలిటీ కానీ మనకి టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అడిగారు కాబట్టి 100%/75%. ఇది కనుక్కుంటే మనకి అగైన్ 3s 25 4s
3 1 320 times. So 16 into 80. So 1680 times 1280. సో ఈ రెండు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్, ఇది టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ రెండింటి డిఫరెన్సే కాబట్టి మనకు అడిగింది. సో 1500లో నుండి 1280 తీసేస్తే 220 క్వింటాల్స్. నెక్స్ట్, ఫైండ్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ గుడ్ క్వాలిటీ వీట్ ప్రొడ్యూస్డ్ బై ఏ అండ్ డి టుగెదర్. సో మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సెంటర్ యాంగిల్ అని వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా 9 మల్టిపుల్ అవ్వాలి. సో 9 మల్టిపుల్ ఏమేమి ఉంది? సో 9 మల్టిపుల్ ఎలా కనుక్కోవాలి? ఇన్ని ఉన్నాయి కదా అంటే వీటన్నిటిని సమ్ యాడ్ చేసినప్పుడు మనకి 9తో డివైడ్ అయ్యేది అవ్వాలి. 1 + 3 4, 4 + 6 10, 10 + 4 14, 14 అనేది 9 మల్టిపుల్ కాదు. సో ఇది కాదు. నెక్స్ట్ 1 + 4 5, 5 + 8 13, 13 + 4 17, ఇది కాదు. నెక్స్ట్ 1 + 5 6, 6 + 8 14, 14 + 4 18. సో 18 అనేది డివైడెడ్ బై 2 ఇన్ 9 మల్టిపుల్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆర్ ఇంటూ 3.6 ఏదైతే మన సెంట్రల్ యాంగిల్ ఏ అండ్ డి అన్నాడో, సో ఏ వచ్చేసి 20%, నెక్స్ట్ డి వచ్చేసి 24. సో టోటల్ కాబట్టి 44 ఇంటూ 3.6 వేసినా కూడా మనకి సెంట్రల్ యాంగిల్ వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ బి అండ్ సి ప్రొడ్యూస్డ్ 96% అండ్ 90% గుడ్ క్వాలిటీ ఆఫ్ వీట్ రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ టోటల్ బ్యాడ్ క్వాలిటీ వీట్ ప్రొడ్యూస్డ్ బై సి ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ దట్ ఆఫ్ బి. సో ఏంటంటే మనకి బీది ప్రొడ్యూస్ చేసిన గుడ్ క్వాలిటీ 96% అండ్ గుడ్ క్వాలిటీ సిది వచ్చి 90% వీటి ఇయటం జరిగింది. అందులో ఏంటంటే బ్యాడ్ క్వాలిటీ ఎంత ప్రొడ్యూస్ చేశాడు సిలో, అండ్ మోర్ దాన్ దట్ ఆఫ్, అంటే బ్యాడ్ క్వాలిటీ బీకి సికి ఎంత మోర్ ఉంది అని చెప్పి అడిగాడు అనమాట. సో నెక్స్ట్, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ బి ఇది ఆరెంజ్. సో 25%, నేను ఆల్రెడీ చెప్పాను, పర్సెంట్ జీరోస్ తీసేయండి. సో 60 ఇంటూ 25 ఇది వేసాం. నెక్స్ట్ ఏమన్నాడు, 96% అన్నాడు, ఏది గుడ్ క్వాలిటీ. సో మనకి ఇక్కడ అడిగింది బ్యాడ్ క్వాలిటీ కాబట్టి బ్యాడ్ క్వాలిటీ అంటే మిగిలిపోయింది రిమైనింగ్ బ్యాడ్ క్వాలిటీ బై 96 ఇచ్చింది. సో ఇది చేస్తే మనకి ప్రజెంట్ బీది వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు, సిది కూడా కావాలి. సిది కూడా ఏంది 60 ఇంటూ ఇక్కడ ఏమన్నాడు 15 అన్నాడు కాబట్టి సి వచ్చేసి 15% ఇంటూ ఇక్కడ ఎంత అన్నాడు 90% అన్నాడు కాబట్టి 10% బై 90%. సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే టోటల్గా మనకి ఇది 62.5 క్వింటాల్స్ వస్తుంది, ఇది వచ్చేసి 100 క్వింటాల్స్ వస్తుంది. సో దీని ఒక డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్స్ తీసుకుంటే 37.5. సో ఇక్కడ ఏమన్నాడు మనకి మోర్ అన్నాడు కాబట్టి మనం లెస్ వాల్యూ తీసుకోవాలి. లెస్ వాల్యూ అంటే 62.5, 37.5 డివైడెడ్ బై 62.5 ఇంటూ 100. సో టోటల్గా మన పర్సెంటేజ్ చేస్తే 60%. సో దట్ ఈస్ ద ఆన్సర్. Next, if ratio of total good quality to bad quality wheat produced by D is 9:2, then find ratio of total bad quality wheat produced by D to total good quality wheat produced by C. So if ratio of total good quality to bad quality wheat produced by D is 9:2. సో ఏమన్నారంటే గుడ్ క్వాలిటీ బ్యాడ్ క్వాలిటీ డి యొక్క రేషియో 9:2 ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనకి డి కాబట్టి డి వచ్చేసి 24% ఇంటూ 24 ఇంటూ 60, ఆల్రెడీ 2 zeros పర్సెంటేజ్ క్యాన్సిల్ అనమాట. 1440 వచ్చేసి మనకి గుడ్ క్వాలిటీ. 1440 గుడ్ క్వాలిటీ అంటే 9 parts. సో 9 parts వచ్చేసి గుడ్ క్వాలిటీ, మనకి బ్యాడ్ క్వాలిటీ కావాలి కాబట్టి 2 parts. 9 1s 9 9 9 6 160 ఇంటూ 2 అంటే 320. సో ఇది వచ్చేసి మనకి డి యొక్క బ్యాడ్ క్వాలిటీ. నెక్స్ట్ డి బ్యాడ్ క్వాలిటీ. నెక్స్ట్ ఏమన్నా టోటల్ గుడ్ క్వాలిటీ వీట్ ప్రొడ్యూస్డ్ బై సి. సి ఇది 15 ఇంటూ 60 గుడ్ క్వాలిటీ ఇచ్చేసారు కాబట్టి 15 ఇంటూ 60 రేషియో కాబట్టి 15 ఇంటూ 60, 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2 3 times 2 1s are 16. సో 16:15 3s are 45. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో బిఫోర్ క్వశ్చన్ మీరు ఇది ఇలా ఇచ్చినప్పుడు మీరు ఎలా చేయాలంటే 375 బై 625 ఇంటూ 100. సో ఇది 25 స్క్వేర్ కాబట్టి 25 times 25 4 times అగైన్ 25 1s are 25 25 5s are 125. సో 15 4s are 60. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం 25 టేబుల్ వస్తేనే అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, if total good quality wheat produced by all 5 farmers is 500% more than the total good quality, total bad quality wheat produced by these farmers,
find the total good quality of wheat produced by B is what percent of total bad quality wheat produced by these 5 farmers. సో ఇక్కడ ఏంటంటే if total good quality of wheat produced by all 5, so total good quality వచ్చేసి మనకి 6000 అన్నారు కాబట్టి 6000, 500 more than the total bad quality అంటే 600/100. సో నేను ఎప్పుడైనా మోర్ అనగానే +100 వేస్తాను అనమాట. సో అలా మనకి ఈజీగా అయిపోవటానికి దాన్ని బట్టి మనకి బ్యాడ్ క్వాలిటీ వస్తుంది. 0 క్యాన్సిల్, 6 1 1000. సో బ్యాడ్ క్వాలిటీ వచ్చేసి 1000 వచ్చింది. నెక్స్ట్ ఏమన్నా ఫైండ్ ద టోటల్ గుడ్ క్వాలిటీ ఆఫ్ వీట్ ప్రొడ్యూస్డ్ బై బి. బి యొక్క టోటల్ గుడ్ క్వాలిటీ 26% ఇంటూ 6000 కాబట్టి ఇక్కడ మన 25 ఇంటూ 60 అంటే 25 6 150, అగైన్ 0, 1500 వీట్ టోటల్. నెక్స్ట్ అగైన్ బ్యాడ్ క్వాలిటీ వచ్చేసి మనకు 1000 అన్నారు కాబట్టి టోటల్ బ్యాడ్ క్వాలిటీ 1000 ఇంటూ 100, బట్ పర్సంటేజ్. సో 3 zeros, 0 క్యాన్సిల్, అగైన్ 150, దట్ ఈస్ 150% అనమాట ఆన్సర్. సో దట్స్ ఇట్ అండి. సో ఏమన్నా మీకు ఏమన్నా క్వశ్చన్స్, కామెంట్స్ ఏమన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే కామెంట్ చేయండి. Let me know in this comment. Okay, thank you.